రోజు చేసుకునే కర్రీస్ కాకుండా పుల్లగా, కారంగా, డిఫరెంట్‌గా తినాలి అనుకున్నప్పుడు మామిడికాయతో పప్పు ఇలా ప్రిపేర్ చేసుకోండి. అందరూ ఇష్టంగా తింటారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ అండ్ డెలీషియస్ బై చెర్కూరి. ఇంట్లో మామిడికాయ ఉంటే చాలు ఈ పప్పుని 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు మీకు కావాల్సిన క్వాంటిటీని బట్టి కందిపప్పు తీసుకొని ఇలా మామిడికాయతో పప్పు ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి కావాల్సిన క్వాంటిటీని బట్టి కందిపప్పుని ప్రెషర్ కుక్కర్లోకి యాడ్ చేసి 2 to 3 టైమ్స్ వాష్ చేసి 1:2 రేషియోలో వాటర్ యాడ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం పప్పులో యాడ్ చేసుకోవటానికి మామిడికాయ, టొమాటో, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నేను మామిడికాయలో ఉండే టెంకను కూడా యాడ్ చేసుకున్నాను. అది ఆప్షనల్, మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయండి. కందిపప్పుని 5 మినిట్స్ సోక్ చేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ, ఉల్లిపాయ, టొమాటో, పచ్చిమిరపకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని లిడ్తో క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. స్పైసీనెస్ ఎక్కువ అవుతుంది అనుకుంటే కారం తగ్గించైనా యాడ్ చేసుకోవచ్చు, మీ టేస్ట్కి తగ్గట్టు. చూడండి, 3 విజిల్స్ తర్వాత పప్పు పర్ఫెక్ట్గా కుక్ అయింది. 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసి ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆల్రెడీ మామిడికాయ అంటే పుల్లగా ఉంటుంది కాబట్టి చింతపండు యాడ్ చేసిన అవసరం లేదు. వేరే ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి హీట్ అయ్యాక తాలింపు దినుసులన్నీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చివర్లో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం కుక్ చేసుకున్న పప్పులో ఈ తాలింపు దినుసులు కూడా యాడ్ చేసి 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసి కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 మినిట్స్ పప్పుని బాయిల్ చేసుకుంటే మామిడికాయ పప్పు రెడీ. మీకు కావాలంటే తాలింపు వేసుకున్నప్పుడే గార్లిక్ పీసెస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వేడివేడిగా రైస్తో సర్వ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, నెక్స్ట్ టైం మీరు కూడా పుల్లగా, కారంగా ఏమన్నా తినాలి అనుకున్నప్పుడు మామిడికాయతో పప్పు ఇలా ట్రై చేసి మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ సింపుల్ అండ్ delicious recipes. Don't forget to click on bell icon to receive notifications.